రాష్ట్రం అనేక అంశాలలో దేశంలోనే అగ్రభాగాన ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ హయాంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనబడుతున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ధాన్యం సేకరణలో గతంలో అస్తవ్యస్త విధానాల వల్ల 50,000 కోట్ల రూపాయల బాకీ పడగా ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వానాకాలం ధాన్యం సేకరణలో ఎంతో పురోగతి ఉందని అన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు తీర్చేందుకు సమస్యలను జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 40 లక్షల ఎకరాలలో సన్నధాన్యాన్ని పండించడం జరిగిందని, ధాన్యంతో పాటు సమగ్ర కుటుంబ సర్వే తదితర అంశాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు. ఎందులోనూ గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం వెనుకబడి లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దేశవ్యాప్తంగా 780 జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు అభిప్రాయాన్ని తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను తీసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి సమస్యలపై మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను సరైన విధంగా వినియోగించుకునేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ద్వారా సాధ్యమైనన్ని కేంద్ర నిధులను జిల్లాకు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 92 ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా జిల్లా ప్రజలు పొందే లబ్ధి తక్కువగా ఉందని, అయితే ఈ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో నిధుల వినియోగానికి కృషి చేసేందుకు జిల్లాలోని మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ద్వారా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి నిధులు తీసుకొస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో అమలు చేసి గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా ఆయిల్ ఫామ్ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, జిల్లాల్లో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, తుంగతుర్తి, నకరేకల్, దేవరకొండ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, మందుల సామ్యూల్ మాట్లాడుతూ ధాన్యం అమ్మకంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, మిల్లర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ ఆయిల్ ఫామ్ తోటల పెంపకం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రైతుల పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు మనసు పెట్టి అవగాహన కల్పిస్తే ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు మంచి అవకాశం కలుగుతుందని, ఎక్కడ వీలైతే అక్కడ ఆయిల్ ఫామ్ తోటలు పెంచాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందుకు బాధ్యత తీసుకోవాలని, దేశంలో ఎక్కువగా వరి పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే కాంట్రాక్టర్ రద్దు చేస్తామని ఆయన పతంజలి స్వచ్ఛంద సంస్థను హెచ్చరించారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ఆయా విషయాలపై జరిగిన సమీక్ష సందర్భంగా మాట్లాడారు. పౌర సరఫరాల, ఉద్యాన, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్ష జరిగింది. సమగ్రంగా సరిగా వినియోగించడం కోసం, అలాగే వాటి ప్రోగ్రెస్ పరీక్షించడం కోసం దిశ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎంపీగా అయిన తర్వాత ఇది మొట్టమొదటి దిశ సమావేశం కాబట్టి మీరందరూ కూడా కలెక్టర్ గారికి కూడా వినవిస్తున్నాను. మనమందరం కూడా వివిధ కేంద్ర పథకాల నుంచి వచ్చే మాక్సిమం నిధుల్ని జిల్లాకు తెచ్చుకోగలిగి వాటిని సమగ్రంగా వినియోగించుకోగలిగితే మన జిల్లాకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేడం, మీరు ఇచ్చిన పుస్తకంలో నేను చూసిన దాంట్లో కూడా మీరు 41
ఇవే ఇవ్వగలిగిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు టోటల్గా మొత్తం 92 స్కీములు ఉన్నాయి. అంటే దగ్గర ఇంకా 50 పైచీలకు వాటికి కూడా మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నేను కానీ వైస్ చైర్మన్ గారు చామన్ కిరణ్ కానీ మేము వీఆర్ రెడీ టు వర్క్ అలాంగ్ విత్ యూ. మీరు మనం ఇంకా ఏ స్కీమ్స్ ద్వారా ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకోగలము మనం ఒకసారి కూర్చొని కూడా ఎజెండాను ఫిక్స్ చేసుకోగలిగితే మేము పార్లమెంట్లో ప్రస్తావించైనా వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి అయినా మిగిలిన మాక్సిమం, ఎందుకంటే మనకు అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యంగా మనం ఏ స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్స్ మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. మనం కావాలంటే ఎవరైనా దీనికోసం ఎవరైనా వినియోగించుకొని సపరేట్గా 2-3 ఎవరైనా పెట్టుకొని కూడా మన జిల్లాకు మన నియోజకవర్గంలో ఉపయోగపడే మిగిలిన ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే నిధులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంలో చెప్తే మేము ఢిల్లీ లెవెల్లో వాటి కోసం కృషి చేసి అవి జిల్లాకి తీసుకొచ్చుకునే దానికి కూడా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా హెల్త్ కేర్ కి సంబంధించి మేము కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసాం. రేర్ డిసీజ్ సపోర్ట్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ సపోర్ట్, అలాగే యాక్సెసిబుల్ గెరియాట్రిక్ కేర్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్. నాకు మెన్షన్ కాలేదు అసలు. డిజిటల్ లిటరసీ ఎక్స్పాన్షన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గ్రాంట్ ఈ రోజు ఉన్న అజెండాలో మనకు. సో మనం ఏమేమి తెచ్చుకోగలమో చూసుకుంటే ప్రతిదీ తెచ్చుకునే ఏ ఫండ్ అయినా కూడా మనకు ఉపయోగపడుతుంది తప్పకుండా. జిల్లాలో సిద్దిపేట వచ్చింది, మహబూబ్ నగర్ వచ్చింది, మహాబాద్ వచ్చింది. నేను ఎందుకు రాయపేట ఉన్న దగ్గర అన్ని క్రాప్ వచ్చి ఫ్రెష్ రెడీ అవుతే నీ పతాంజలి ఎందుకు రాలేదు? తెలంగాణలో ప్రకారం చూస్తే నల్గొండ 3వ స్థానంలో 3, 6 కాదు, నాకు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తేనే ఫ్యాక్టరీ కడుతుంటేనే మన గత ప్రభుత్వం ఏం చేసిందని 33 జిల్లాలు చేసి అసలు దిశ దశ లేకుండా చేసింది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు 6 జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు చేసి 6 జిల్లాలలో దిశ పెడితే కనుక మనకు అర్థమైంది అసలు మన పార్లమెంట్ ఏం జరుగుతుందో. నల్గొండకు వచ్చేసరికి నాకు మెకట్కల్ మున్గోడు కాన్స్టిట్యున్సీస్, తర్వాత నా సొంత శాలిగౌరవ మండలం వచ్చేమో తుంగతుర్తి నియోజకవర్గం ఉంది. అదేమో భువనగిరి పార్లమెంట్ లో ఉంటుంది, ఇదేమో నల్గొండ జిల్లా ఉంది. మాకు ఏదో ఒక్క మండలమే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. సో టోటల్ విస్తీర్ణనే చాలా కన్ఫ్యూజన్. దీని గురించి డెఫినెట్ గా, ఎందుకంటే ఒక మంచి ఇప్పుడు రఘువీరెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా పార్లమెంట్ పోయి మేము 6 నెలలు అయింది. ఇది 3వ సెషన్ స్టార్ట్ అవుతుంది. 3 సెషన్లో కూడా నేను గౌరవ్ ఉప్పల్ గారు మన ప్రెసిడెంట్ కమిషనర్ గా ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా గౌరవ్ ఉప్పల్ గారు గత ప్రభుత్వంలో అసలు వాస్తవంగా ఏం జరిగింది, గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకి ల్యాకింగ్ ఎంతుండే. ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే గత ప్రభుత్వంలో ఇవ్వలేదో, మ్యాచింగ్ గ్రాంట్ రాకపోవడానికి 60% నిధులు మనం తెచ్చుకోలేకపోయినాం పోయినసారి. లోకల్ బాడీస్ అన్ని నిర్వీర్యం అయిపోవడం వల్ల లోకల్ బాడీకి మున్సిపాలిటీలలో రావాల్సిన నిధులు, ఎస్పెషల్లీ నేను ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ అటెండ్ అయిన విన్నాం. మాకు ఎక్కడ జైపూర్ వరకు వాళ్ళ ప్రతి దగ్గర కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు మనం తెచ్చుకోలేకపోయినాం. ఏది ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ కి, వీటన్నిటికీ, రూరల్ కానీ అర్బన్ కానీ. సో బేసిక్ ఏంటంటే మాకు యాజ్ ఎంపీస్ గా మాకు కూడా ఏంటంటే రేపు పార్లమెంట్ లో వెళ్ళినప్పుడు మినిస్టర్స్ ని అందరూ రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మన కాన్స్టిట్యున్సీ అంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ మీద అవగాహన ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ చేయగలుగుతాం. వారు ఎంత హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు, పనిలో కూడా అంత వేగంగా ఉంటారు. ఇది మొదటి మీటింగ్ లో జస్ట్ మనం ఇంట్రడక్షన్ మీటింగ్ తో పాటు బేసిక్ గా వాట్ ఈస్ ద దిశ అని చెప్పి వాళ్ళు సడన్ గా మనకు చెప్పడం జరిగింది. అందులోనూ యాదగిరిగుట్టలో కూడా ఒక పెద్ద ప్రోగ్రాం కూడా పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మన గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్, సీనియర్ నాయకులు, గత 40 సంవత్సరాలుగా మంత్రిగా, ఎమ్మెల్యేగా, అగ్రికల్చర్ లో కానీ అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండడం, అలాగే మరొక యువ ఫాస్ట్ నాయకుడు, సూపర్ ఫాస్ట్ నాయకుడు చామల కిరణ్ రెడ్డి గారు నా స్థానంలో భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆయన బాధలు నేను కూడా అనుభవించిన 6 దిశ కమిటీలు ఉంటాయి దాంట్లో. అందులో సిద్దిపేటలో కూడా 4 మండలాలు ఉంటాయి. ఒకటే రోజు 2 దిశ మీటింగ్లలో వచ్చేది నాకు మెసేజ్. నేను నా కలెక్టర్ చెప్పి నాకు ఈరోజు మన సోమేశ్వరం డిస్ట్రిక్ట్ లో ఉన్నది 6 జిల్లాలు. మా రఘువీరెడ్డి గారు మా సోదరు అదృష్టం ఏంటంటే ఒకటే దిశ కమిటీ, ఒకటే జిల్లా, ఒకటే చైర్మన్, ఒకటి ఒక కాన్ఫరెన్స్. అయినా సరే ఇద్దరు యువ ఎంపీల నాయకత్వంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, శామ్యుల్ గారు, బాలు నాయక్ గారు, సీనియర్ శాసనసభ్యులు జయవీర్ గారు, పెద్దలు మన సీనియర్ శాసనసభ్యులు వీరేశం గారికి, అన్నిటికంటే ముఖ్యంగా
గత జాయిన్ అయ్యి మేడం 2 months అయింది కానీ 3 weeks మిగిలి అసలు రైతుల ప్రొక్యూర్మెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిల్లర్స్ కొనుగోలు చేయలేక అకాల వర్షాలతో లారీల ఇబ్బంది ఉంది, రైస్ మిల్ల ఇబ్బంది ఉన్న సమయంలో వచ్చి 21 రోజులుగా డే అండ్ నైట్ కష్టపడుతూ ఈరోజు ఒక ధాన్యాన్ని ఇప్పటికీ రైతులకు కొద్దిగా ఊరట కల్పించే విధంగా పనిచేస్తున్న మన ఇరాక్ పార్టీ 30 స్టార్ట్ చేసి 1 వరకు నడిపించి మళ్ళా వర్కింగ్ లంచ్ పెట్టి మళ్ళా 2 నుంచి 5:30 వరకు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం తీసుకుంటే తప్పకుండా మనం ఒక 10 కోట్లైనా 20 కోట్ల ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా కేంద్రంకి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, కేంద్రం నిధులు అంటే వాళ్ళు ప్రైవేట్ గా ఇచ్చే వాళ్ళ సొంత నిధులు కాదు, అది మనం ప్రజలు మన వాటా కూడా ఉంటుంది. 7 రోజులు బాగా టెన్షన్ పడాల్సి వస్తుంది. వాడు పండించిన పంటకి గిట్టుబాటు ధరను, లేకపోతే మనకు సరి అయిన గోధుమ్స్ లేకనో సరి అయిన రేటు రాక వాళ్ళు తొందరలో పడి అమ్ముకొని రేటు కోసేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిల్లర్స్ కానీ వాళ్ళు కానీ ఆ 10-15 రోజులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రైతుల కోసం మనం ఎంతో మంది రైతు ప్రభుత్వం ప్రజాపాలన అనే దిశగా వెళ్తూ రైతులకి అన్ని రకాలుగా ఇస్తున్నాం, కానీ కోత వచ్చే టైంలో మటుకు మనం రైతులను ఆదుకోలేకపోతున్నాం. అదొక చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద ట్రాక్టర్లు ఆపుకొని రైస్ మిల్లర్స్ ఇచ్చిన రేటుకో వాళ్ళు అడిగిన రేటుకో లేకపోతే మా వద్దని అంటాం. ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ, ఎందుకంటే ప్రత్యక్షంగా మన 15 రోజులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అందరం కలిసి కూర్చొని కూడా దాన్ని పరిష్కరించలేకపోయినాం. దీనికి ఒక పరిష్కార మార్గం కోసం రైతులు ఎవరైతే ఆ కోత కోసిన తర్వాత వాళ్ళకి ధాన్యం ఎండబెట్టుకోవడానికి కానీ లేకపోతే గోడౌన్స్లో పెట్టుకోవడానికి కానీ సరైన సౌకర్యం లేక డైరెక్ట్గా బిల్లు దగ్గర తీసుకుపోయి వాళ్ళ బాధలకి వర్ణాతీతం అన్ని చూసినాం. కాబట్టి దయచేసి పెద్దలు, ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు చాలా సీనియర్ లీడరు, సీనియర్ మంత్రి గారు, కాబట్టి మాకు దీని మీద కొద్దిగా సలహాలు ఇచ్చి మా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆ అమ్ముకునే పరిస్థితులలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడవలసిందిగా మేము మిర్యాలు కూడా శాసనసభ. సార్, ఈసారి గత 2 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు బాగా దెబ్బతిన్న పరిస్థితి. అప్పుడు ఈసారి దేవుని దయ వల్ల మంచి వాహనాలు పడ్డాయి, రిజర్వాయర్లు పెరిగినాయి. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈసారి తెలంగాణ చరిత్రలోనే హైయెస్ట్ హార్వెస్ట్ రావడం జరిగింది మా కాన్స్టిట్యున్సీలో సార్. కాకపోతే ఇంత మంచి పరిస్థితులు ఉన్నా కూడా అన్ఫార్చునేట్లీ అకాల వర్షాల వల్ల దగ్గర ఒక 15-16 వేల ఎకరాలు వరకు వరి డ్యామేజ్ అయ్యడం జరిగింది. అందులో నిడమనూరు మండలం అత్యధికంగా అక్కడ రైతులు దెబ్బతిన్న పరిస్థితి. కేవలం నా నియోజకవర్గం కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం నల్గొండలో కూడా అకాల వర్షాల వల్ల రైతులు బాధపడ్డ పరిస్థితి కనపడుతుంది. వారిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి వారికి ఎంతో అంత కాంపెన్సేషన్ వచ్చేట్టు చూడగలరని నేను మనవి చేసుకుంటాను. ఆ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి 3 జిల్లా కలెక్టర్లకు 3 జిల్లాల అగ్రికల్చర్ ఆఫీసర్స్కు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేనే 600 జీతాలు నమ్మేసినే కనుక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కొంచెం మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఏవో చెప్తున్నావు, లేకపోతే ఏవో చెప్తున్నావు, ఏపీఎం చెప్తున్నావు, మీరు రాసుకొని ఇక్కడ కాదు. కరెక్ట్గా మీరు ఫీల్డ్కి వెళ్తే, మీరు ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళి ఈ సీజన్లో ఫీల్డ్కి వెళ్ళాలి. ఈ సీజన్లో ఫీల్డ్కి వెళ్తే మీకు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, రైతుకు మిల్లుకు ఏ విధంగా సంబంధం ఉంది, ఈ మిల్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో, తర్వాత దాంట్లో మ్యాక్సిమం వచ్చిందా లేదా అని రకరకాల ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసమైనా దీన్ని దృష్టి పెట్టుకోవాలని కూడా నేను గౌరవ మంత్రివర్యుల ద్వారా కలెక్టర్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా స్పీడ్గా కొనుగోలు అవుతుంది, బాగా నడుస్తుంది. ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు
కల్లాల దగ్గర మ్యానుఫ్యాక్చర్ చూసి ప్రాసెసింగ్ అయ్యి టాటాలు అయ్యి లోడ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మిల్లర్స్ కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏదో ఒక కొరి పెట్టేసి అక్కడ దించుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. దానికన్నా అక్కడ మళ్ళీ వాళ్ళు కొంత కటింగ్ పెట్టేటువంటి దాంట్లో ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. అట్లా కటింగ్ పెట్టడం మూలంగా ఇటు రైతుల కాడ కట్ చేయాలన్నా అక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి ఐకేపీ వాళ్ళు దాన్ని భరించాలని అనేటువంటి ఆ నష్టాన్ని భరించే కాడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మ్యాచర్ మిషన్ ఇక్కడ అక్కడ తేమ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత తేమ పర్సెంటేజ్ లేకుంటే ఇంకో 4% ఏదో ఒక పొరులు పెడతారు. ఆ ఒక్కటి కొద్దిగా మనం మానిటరింగ్ చేస్తే దాదాపు నాకు తెలిసి మా కాన్స్టిట్యూన్సీలో అయితే ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో మ్యాక్సిమం క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. చాలా అదొకటి మిస్టేక్ తప్ప చాలా బాగా జరుగుతుంది సార్. చాలా వేగంగా కొనుగోలు తీసుకోబోతున్నాం సార్. నల్గొండని అది మా కళ ఏంటంటే సార్ ఒక అగ్రి హబ్ లాగా తయారు ఉండాలి అనేది ఒక ప్రణాళిక ఈరోజు తయారు చేయడం జరిగింది సార్. మన ఫామ్ నుంచి ఫోర్క్ వరకు ఒక బైబ్యాక్ గ్యారంటీ అనేది, ఎందుకంటే మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాము, మనకి అన్ని విసులుబాటు కూడా రెడీ ఉన్నాయి సార్. కాబట్టి మేము ఒక ప్రణాళిక ఈరోజు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సార్, మా దగ్గర రకరకాల చాలా పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సార్. ఆ ఉన్నప్పటికీ కూడా సార్ మన పర్ ఆయకట్ ఏదైతే ఏకరేజ్ ఉంటుందో సార్ అది తగ్గట్టు మా రైతులకి ఎంఎస్పి తగ్గట్లేదు సార్. ఇది ఏదైతే కేంద్రీయ ప్రభుత్వం ఎంఎస్పి ఖరారు చేస్తుందో దాని గురించి మన రైతులకి అంత అవగాహన లేకపోవడంతో వారు పెట్టిన పెట్టుబడి తగ్గట్టు వాళ్ళకి ఆదాయం రావట్లేదు సార్. సో మేము ప్రపోజ్ చేస్తున్నది ఇరిగేటెడ్ డ్రై క్రాప్స్ సార్. అందులో భాగంగా సార్ మనం గతంలో కూడా చూసి ఉన్నాము సార్. ఏదైతే మన ఎండాకాలంలో ఆల్మోస్ట్ ఒక కరువు లాగా పరిస్థితి ఉన్న